ఫ్రెండ్స్, మనం ఈరోజు ట్రిగ్నామెట్రిక్ సిరీస్లో క్వశ్చన్స్ ట్రిగ్నామెట్రీకి సంబంధించిన వాటిని సిరీస్లో ఎలా ఇస్తాడు. ఉదాహరణకి ఇక్కడ ఒక క్వశ్చన్ చూడండి. ఫర్ 0 <= θ π/2 ది సొల్యూషన్స్ ఆఫ్ సిగ్మా m రన్నింగ్ ఫ్రమ్ 1 to 6 m 1 నుంచి 6 వరకు వెళ్తుంటే కొసీకెంట్ ఆఫ్ θ ప్లస్ m - 1 π/4 కొసీకెంట్ ఆఫ్ θ ప్లస్ m π/4 = 4√2. దాని యొక్క సొల్యూషన్స్ ఏమవుతాయి అని అడుగుతున్నాడు. అంటే నిజానికి మోర్ దాన్ వన్ సొల్యూషన్ ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. ఆ సొల్యూషన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఈ కొసీకెంటు ఉంది. ఇలానే సీకెంటు కానీ కొన్నిసార్లు టాను కాటు ఇలా ఇస్తూ ఉంటాడు. వీటినన్నింటినీ కూడా ట్రిగ్నామెట్రిక్ సిరీస్లో మ్యాక్సిమం ట్రిగ్నామెట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నింటిలోనూ మనం tan లేదా కాటు ఇలా యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ క్రియేట్ చేస్తే మనకి డయాగ్నల్ క్యాన్సిలేషన్ గురించి మనం విన్నాం కదా ఇంతకుముందు. అయితే ఈ డైరెక్షన్లో కానీ లేదంటే ఈ డైరెక్షన్లో కానీ, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఈ డయాగ్నల్ ఏదో ఒక డైరెక్షన్లో డయాగ్నల్ క్యాన్సిలేషన్ అయిపోయే టర్మ్స్ అన్నీ ఒక 2 టర్మ్స్ మాత్రమే మిగులుతాయి. ఫస్ట్ టర్మ్లో ఒకటి, లాస్ట్ టర్మ్లో ఒకటి. ఆ విధంగా మనకి సొల్యూషన్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ సిగ్మా ఉన్న కేసెస్లో. సో ఇక్కడ కూడా మనం ఏం చేద్దామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టాంజెంట్ కానీ కొటాంజెంట్ కానీ చేంజ్ చేద్దాం. దానికోసం ఫస్ట్ ఏం చేయాలి, కొసీకెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా మనం సైన్లోకి మార్చేసుకుందాం. సో సిగ్మా m రన్నింగ్ ఫ్రమ్ 1 to 6 దీని 1/sin ఆఫ్ డినామినేటర్లో రాస్తే ఏమొస్తుంది, సైన్ ఆఫ్ θ ప్లస్ m - 1 π/4. అదేవిధంగా ఇంకో యాంగిల్ వచ్చేసరికి θ ప్లస్ m π/4. మనకి న్యూమరేటర్లో వచ్చేసరికి ఏం తీసుకుంటే మనకి ట్యాన్లో కానీ కాట్లో కానీ కన్వర్ట్ అవుతుందో చూద్దాం. న్యూమరేటర్లో ఈ రెండింటి యొక్క యాంగిల్స్ ఉన్నాయి చూసారా. ఈ యాంగిల్ మొత్తాన్ని సపోజ్ ఏ అనుకుంటున్నా, దీన్ని బి అనుకుంటున్నా. యాంగిల్స్ యొక్క డిఫరెన్స్ క్రియేట్ చేస్తున్నాను, అంటే a - b తీసుకుంటున్నాను. అంటే θ ప్లస్ m π/4 ఇది ఒక a మైనస్ b అనే యాంగిల్, θ ప్లస్ m - 1 π/4. ఇలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. సో θ క్యాన్సిల్ అయిపోతుంది, m π/4 క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ π/4 కాస్త మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ π/4 క్రియేట్ అవుతుంది. అంటే న్యూమరేటర్లో నాకు sin π/4 అనే కాన్స్టెంట్ క్రియేట్ అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ న్యూమరేటర్లో రాశాను. ఎంత వచ్చింది న్యూమరేటర్లో sin π/4. దాన్ని నలిఫై చేయాలంటే ఏం చేయాలి, డినామినేటర్లో కూడా sin π/4తో డివైడ్ చేయాలి. సో ఈ మొత్తం సొల్యూషన్ యొక్క ఆన్సర్ అంతే ఇచ్చాడు, 4√2 అని ఇచ్చాడు. మనకి sin π/4 అంటే ఎంత, √2. sin π/4 అంటే 1/√2. 1/√2 న్యూమరేటర్లోకి వెళ్తే డినామినేటర్లో 1/√2 పైకి వెళ్తే √2 వస్తుంది ఆన్సర్. సో దీని ప్లేస్ √2 రాస్తున్నా. √2 క్యాన్సిల్ అయిపోతే 4. అంటే ఈ మొత్తం సొల్యూషన్ 4కి ఈక్వల్ చేస్తే మనకి θ యొక్క వాల్యూస్ వచ్చేస్తాయి. ఇది ఎలా ఉంది, సైన్ ఆఫ్ a - b. ఇది a అనుకున్నా, ఇది b అనుకున్నా. అంటే మీనింగ్ ఏంటి, సైన్ ఆఫ్ a - b బై డినామినేటర్లో ఏముంది, sin b sin a ఇలా ఉంది. సో సైన్ ఆఫ్ a - b అంటే ఏం రాసుకోవచ్చు, sin a cos b మైనస్ cos a sin b. ఇక్కడ ఒకసారి sin b sin a, దీనికి కూడా ఒకసారి sin b sin a. ఇలానే కదా డివైడ్ అయ్యేది. సో ఏం మిగులుతున్నాయో చూద్దాం. sin a క్యాన్సిల్, ఇక్కడ sin b క్యాన్సిల్. cos b బై sin b అంటే cot b, cos a బై sin a అంటే cot a. cot b మైనస్ cot a మిగులుతుంది. సో డైరెక్ట్గా దీని వాల్యూ ఏం రాసుకోవచ్చు, సిగ్మా m = 1 to 6 cot b అంటే యాంగిల్ ఏమనుకున్నాం ఇది. సో θ ప్లస్ m - 1 π/4 cot b మైనస్ cot a అంటే యాంగిల్ ఏమనుకున్నాం, θ ప్లస్ m π/4. చూసాక మనం స్టార్టింగ్గా డిస్కస్ చేసాం. అయితే కాట్ మైనస్ కాటు లేదా ట్యాన్ మైనస్ ట్యాన్ లేదా ఇంకేదైనా ట్రిగ్నామెట్రిక్ రేషియో, ఆ ట్రిగ్నామెట్రిక్ మధ్య డిఫరెన్స్ కనుక క్రియేట్ చేస్తే మనకి డయాగ్నల్ క్యాన్సిలేషన్ ద్వారా టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ ఇప్పుడు m ప్లేస్లో 1 పెట్టండి, ఫస్ట్ టర్మ్ వచ్చేస్తుంది. m ప్లేస్లో 1 పెడితే ఏమొస్తుంది, కాట్ ఆఫ్ θ ప్లస్ 1 - 1 0 π/4 అంటే కాట్ θ వచ్చింది అంతే ఫస్ట్, మైనస్ కాట్ ఆఫ్ θ ప్లస్ π/4. సెకండ్ టర్మ్ చూద్దాం. సెకండ్ టర్మ్ అయితే ఏమొస్తుంది, కాట్ ఆఫ్ θ ప్లస్ 2 - 1 π/4 మైనస్ కాట్ ఆఫ్ θ ప్లస్ 2 π/4 అంటే π/2. థర్డ్ టర్మ్ ఏమొస్తుంది, m ప్లేస్లో 3 పెడదాం. సో కాట్ ఆఫ్ θ ప్లస్ 3 పెడితే 3 - 1 2 π/4 అంటే π/2 మైనస్ కాట్ ఆఫ్ θ ప్లస్ 3 π/4. సో ఆన్ అలా t6. లాస్ట్ టర్మ్ ఏముంది, x6 ఉంది కాబట్టి t6 సిక్స్త్ టర్మ్ పెడదాం. సో θ ప్లస్ ఇక్కడంతా 6 - 1 5 π/4 మైనస్ కాట్ ఆఫ్ θ ప్లస్ 6 π/4 అంటే 3 π/2. సో ఇక్కడ చూద్దాం డయాగ్నల్ క్యాన్సిలేషన్ అనేది ఏ రకంగా ఉందో చూద్దాం. అంటే ఇక్కడ చూస్తే మనకి ఈ డైరెక్షన్లో క్యాన్సిల్ అవుతున్నాయి, ఇది ఈ టర్ము క్యాన్సిల్ అవుతుంది. అంటే డయాగ్నల్ క్యాన్సిలేషన్ ఈ డైరెక్షన్లో ఉంది.
సో ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది దాని ముందున్న టర్మ్ వల్ల. సో ఫస్ట్ టర్మ్ లేదంటే ఇలా కూడా గుర్తుంచుకోవచ్చు. ఫస్ట్ టర్మ్లో ఏం క్యాన్సిల్ అయింది? లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయింది. సో లాస్ట్ టర్మ్లో ఏం క్యాన్సిల్ అవ్వాలి? ఫస్ట్ వన్ క్యాన్సిల్ అవ్వాలి. సో ఏం మిగులుతాయి అంటే ఈ 2 టర్మ్స్ మిగులుతాయి. సో మొత్తం సమ్ ఆఫ్ టర్మ్స్ ఏమవుతుందంటే cot θ మైనస్ cot ఆఫ్ θ ప్లస్ 3π/2. దీని మొత్తం వాల్యూ ఎంత? 4. ఇక్కడ 4 ఉంది కదా. సో cot θ మైనస్ cot ఆఫ్ 270 ప్లస్ θ అంటే 4th క్వాడ్రంట్ cot నెగిటివ్. సో cot tanగా మారుతుంది, కాంప్లిమెంటరీ యాంగిల్కి సంబంధించిన మల్టిపుల్ ఉంది కాబట్టి. సో మైనస్ tan θ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cot θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇది చూడగానే నాకు అర్థమైపోయింది ఆన్సర్. θ ఈజ్ ఈక్వల్ టు 75 డిగ్రీ కానీ 15 డిగ్రీ కానీ. నాకు ఎలా తెలుసు అంటే tan 75 అంటే మనకి 2 + √3, tan 15 అంటే 2 - √3. tan 75 తీసుకుంటే ఇక్కడ cot 15 అంటే tan 75 cot 75 cot 75 అంటే tan 15. ఈ రెండింటి యొక్క సమ్ము 2 + √3 + 2 - √3 4. ఇది 2 - √3 తీసుకుంటే ఇది 2 + √3 అవుతుంది 4. సో θ అనేది 15 డిగ్రీ 75 డిగ్రీ అంటే π/12 5π/12. ఈ 2 ఆప్షన్సే, 2 సొల్యూషన్స్ ఉన్నాయి θ వాల్యూస్. చూడండి θ కూడా ఫస్ట్ క్వాడ్రంట్లోనే ఉండాలన్నాడుగా. ఓకే, డైరెక్ట్గా ఒకవేళ మీకు ఇది అర్థం కాలేదనుకోండి, దీన్ని మనం సాల్వ్ చేయడానికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో cot θ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan θ రాయండి. 1/tan θ ప్లస్ tan θ 1/tan θ ప్లస్ tan θ ఈక్వల్ టు 4. సో 1 + tan² θ ఈక్వల్ టు 4 tan θ. సో tan² θ మైనస్ 4 tan θ ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే tan θ ఈక్వల్ టు ఏమొస్తే క్వాడ్రాటిక్ x² - 4x + 1 ఈక్వల్ టు 0 ఫార్మేట్లో ఉంది. సో -b + r - √b² - 4ac/2a. సో 4 + r - √12 అంటే 4 3 12 2√3/2. సో 2 + r - √3 అంటే 2 + √3 అంటే ఒక 75 డిగ్రీ, 2 - √3 అంటే 15 డిగ్రీ. ఇలా చేయొచ్చు. లేదు అంటే అసలు ఈ యాంగిల్స్ కూడా తెలియదు అనుకోండి, tan 75 tan 15. ఇంకో టెక్నిక్ ఏంటి? cot θ tan θ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్లో చేంజ్ చేసుకోవడం. సో cot θ ప్లస్ tan θ ఈక్వల్ టు 4. cos θ బై sin θ sin θ బై cos θ ఈక్వల్ టు 4. cos² θ ప్లస్ sin² θ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 బై sin θ cos θ ఈక్వల్ టు 4. దీన్ని 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఇది 2కి ఈక్వల్ అవుతుంది. 1/2 sin θ cos θ అంటే 1/sin 2θ ఈక్వల్ టు 2. సో sin 2θ ఈక్వల్ టు ఏమవుతుంది? 1/2. సో 2θ ఈక్వల్ ఎంత అవుతుంది? sin 30 డిగ్రీ, ఇంకోటి sin 120 డిగ్రీ. 1/2 అంటే θ వాల్యూ ఎంత? 15 డిగ్రీ sin 120 కాదు 150 డిగ్రీ. సో 150 డిగ్రీ వాల్యూ sin 30కి ఈక్వల్ విచ్ ఈజ్ 1/2. సో 15 డిగ్రీ 75 డిగ్రీ అంటే 15 డిగ్రీ అంటే π/12, 75 డిగ్రీ అంటే 5π/12. సో 5π/12 5π/12 అనేది ఆన్సర్. సో 2 ఆప్షన్స్. ఈ విధంగా మనం ట్రిగ్నామెట్రీలో ఇస్తే సిరీస్ని సాల్వ్ చేయొచ్చు. అలానే కొసీకెంట్ ప్లేస్లో సపోజ్ సీకెంట్ ఉందనుకోండి, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం? ఈ ప్రాబ్లం చూడండి. ఒక సెట్ ఇచ్చాడు. θ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 0, π/2 అన్నాడు. అంటే 0 అనేది కాదు, π/2 కూడా కాదు, ఆ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్స్. అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఎక్సెప్ట్ 0 అండ్ π/2 వాల్యూస్ ఉన్నాయి అన్నాడు. ప్రూవ్ దట్ సిగ్మా m రన్నింగ్ ఫ్రమ్ 1 to 9 సీకెంట్ ఆఫ్ θ ప్లస్ m - 1 π/6 ఇంటూ సీకెంట్ ఆఫ్ θ ప్లస్ m π/6 ఈక్వల్ టు -8/√3. ఇలా అయితే కనుక దాని యొక్క వాల్యూ సమ్ ఆఫ్ యాంగిల్స్, ఈ సాటిస్ఫై చేసే ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ యాంగిల్స్ π/2 90 డిగ్రీ అని ప్రూవ్ చేయాలి. సో దీన్ని సాటిస్ఫై చేసే యాంగిల్స్ ఎన్ని అయితే ఉంటాయి ఈ సెట్లో ఓపెన్ ఇంటర్వల్ 0, π/2లో వాటన్నిటిని తీసుకొని సమ్ చేస్తే π/2 రావాలని ప్రూవ్ చేయాలి. సో దీనికి మనకి మళ్ళీ m = 1 to 9 సమ్మేషనే ఉంది. ఇలా సమ్ ఆఫ్ ట్రిగ్నామెట్రిక్ సిరీస్ ఇలా m1 నుంచి 9 వరకు వీటి యొక్క సమ్ చేయాలి. సో ట్రిగ్నామెట్రిక్ సిరీసే కదా. దీన్ని మనం ఏం చెప్పాం? అయితే tan - cot కానీ, అదే టాంజెంట్ - టాంజెంట్ కానీ, కొటాంజెంట్ - కొటాంజెంట్ కానీ, అంటే tan - tan cot - cot లేదా ఇంకేదైనా ట్రిగ్నామెట్రిక్ రేషియో యొక్క డిఫరెన్స్ అనేది క్రియేట్ చేస్తే మనకి డయాగ్నల్ క్యాన్సిలేషన్ టెక్నిక్ ద్వారా సాల్వ్ చేయొచ్చు ఈజీగా. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే m = 1 to 9 ఇచ్చిన దాన్ని సీకెంట్ కాస్త కాసులో చేంజ్ చేస్తున్నాను. సో కాస్ ఆఫ్ θ ప్లస్ m1 - m-1 ఆఫ్ π/6 కాస్ ఆఫ్ θ ప్లస్ m π/6. ఇప్పుడు న్యూమరేటర్లో నేను ఏం క్రియేట్ చేయొచ్చు? కాస్ ఆఫ్ a - b క్రియేట్ చేశాను అనుకోండి. కాస్ ఆఫ్ a - b క్రియేట్ చేస్తే కాస్ a కాస్ b మైనస్ sin a sin bతో ఓపెన్ అవుతుంది. అప్పుడు కాసు క్యాన్సిల్ అయిపోతే
మైనస్ సైన్ ఏ సైన్ బి వస్తుంది. దానివల్ల మనకి అడ్వాంటేజ్ ఉండదు. నేనేం చెప్పాను, ట్యాన్లో కానీ కాట్లో కానీ చేంజ్ చేయాలి. అది క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఒకటి ఈ రెండిట్లో ఒకటే క్యాన్సిల్ అవ్వాలి. అంటే సైన్ తీసుకోవాలి న్యూమరేటర్లో. సో సైన్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ యాంగిల్స్, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. సో ఏ మైనస్ బి చేస్తే చూద్దాం. థీటా ప్లస్ m π/6 మైనస్ బి యాంగిల్ థీటా ప్లస్ m1 మైనస్ m ఆఫ్ π/6. ఈ రెండు యొక్క డిఫరెన్స్ ఏమవుతుంది? థీటా థీటా క్యాన్సిల్, m π/6 m π/6 క్యాన్సిల్, మైనస్ π/6 మైనస్ ప్లస్ π/6. సైన్ π/6 ఎక్స్ట్రా ఉంది కాబట్టి న్యూమరేటర్లో, డినామినేటర్లో కూడా సైన్ π/6 రాశాను. దీని వాల్యూ ఎంత అన్నాడు? -8/√3. సైన్ π/6 సైన్ 30 అంతా 1/2. 1/2 న్యూమరేటర్లోకి వెళ్తే 2. సో దీని ప్లేస్లో 2 రాశాను. 2 దీంట్లో క్యాన్సిల్ అయితే -4/√3. సో ఈ మొత్తం వాల్యూ -4/√3కి ఈక్వేట్ చేశాను. ఇప్పుడు సైన్ ఆఫ్ ఏ, ఇది ఏమనుకున్నాం, ఇది ఏ అనుకున్నాం, ఈ యాంగిల్ బి అనుకున్నాం. సో సైన్ ఆఫ్ a - b బై ఇదే ఫార్మేట్లో ఉందంటే కాస్ బి కాస్ ఏ ఫార్మేట్లో ఉంది. సైన్ ఆఫ్ a - b అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి బై కాస్ బి కాస్ ఏ. దీనికి ఒకసారి కాస్ ఏ కాస్ బి, అలానే దీనికి కూడా ఒకసారి కాస్ బి కాస్ ఏ, రెండు టర్మ్స్గా రాస్తున్నాం. మైనస్, సో కాస్ బి క్యాన్సిల్, ఇక్కడ కాస్ ఏ క్యాన్సిల్. సైన్ ఏ బై కాస్ ఏ అంటే ట్యాన్ ఏ మైనస్ సైన్ బి బై కాస్ బి అంటే ట్యాన్ బి. ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి వస్తుంది. సో దీన్ని ఫస్ట్ టైం రాద్దాం. సో దీని మొత్తం వాల్యూ అంతా ట్యాన్ ఏ మైనస్ ట్యాన్ బి. సిగ్మా m = 1 to 9 ట్యాన్ ఏ, ఏ అంటే ఇది అనుకున్నాం కాదు, థీటా ప్లస్ m5/6 మైనస్ ట్యాన్ బి, బి అంటే ఇది థీటా ప్లస్ m-1 ఆఫ్ π/6. ఇప్పుడు T1 ఫస్ట్ టర్మ్ తీసుకుందాం. ఫస్ట్ టర్మ్ అంటే m వాల్యూ 1 పెట్టండి, ఏమొస్తుంది? థీటా ప్లస్ π/6 మైనస్ ట్యాన్ ఆఫ్ m ప్లస్లో 1 పెడితే ట్యాన్ థీటా. T2 తీసుకుంటే ట్యాన్ ఆఫ్ థీటా ప్లస్ m ప్లస్లో 2 పెడితే 2π/6 అంటే π/3 మైనస్ ట్యాన్ ఆఫ్ థీటా ప్లస్ 2 - 1 π/6. T3 తీసుకుంటే ట్యాన్ ఆఫ్ థీటా ప్లస్ 3π/6 అంటే π/2 మైనస్ ట్యాన్ ఆఫ్ థీటా ప్లస్ 3 పెడితే 3 - 1 2π/6 అంటే π/3. సో ఆన్ లాస్ట్ టర్మ్ T9 9th టర్మ్ పెడితే ట్యాన్ ఆఫ్ థీటా ప్లస్, చూడండి డయాగనల్ క్యాన్సిలేషన్ ఏ టైంలో ఏ యొక్క డైరెక్షన్లో ఉందో. సో ఇది ఒక రెక్టాంగిల్లా అనుకుంటే మనకి థీటా ఈ డైరెక్షన్లో క్యాన్సిల్ అవుతున్నాయి టర్మ్స్. సో డయాగనల్ క్యాన్సిలేషన్ ఈ డైరెక్షన్లో ఉంది. సో లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుందిగా, మిగిలేదు ఇక్కడ లాస్ట్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ మిగులుతుంది. చూడండి ఫస్ట్ టర్మ్లో మనకి ఫస్ట్ది క్యాన్సిల్ అయింది. సో లాస్ట్ టర్మ్లో లాస్ట్ది క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడ ఇది ఒక్క టర్మే మిగులుతుంది. సో 9 పెట్టండి, ఇక్కడ థీటా ప్లస్ 9 π/6. 9 π/6 అంటే ముందు 3 3π/2. సో ఇక్కడ ఉన్నది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏం మిగులుతాయి అంటే సమ్ ఆఫ్ ఆల్ ద టర్మ్స్ విల్ గివ్ రైజ్ టు సిగ్మా = సిగ్మా ఆఫ్ ఆల్ ద టర్మ్స్ ట్యాన్ ఆఫ్ థీటా ప్లస్ 3π/2 మైనస్ ట్యాన్ థీటా, ఇది మిగులుతుంది. సమ్మేషన్ అంతా దేనికి ఈక్వల్ అని ఇచ్చాడు? -4/√3 -4/√3. సో ట్యాన్ ఆఫ్ థీటా ప్లస్ 3π/2 అంటే ఆడ్ మల్టిపుల్ ఆఫ్ π/2, ట్యాన్ కాస్త కాట్గా మారుతుంది. 270 ప్లస్ థీటా అంటే 4th క్వాడ్రంట్, ట్యాన్ నెగిటివ్. సో మైనస్ కాట్ థీటా మైనస్ ట్యాన్ థీటా ఈక్వల్ టు -4/√3. సో మైనస్ క్యాన్సిల్ చేస్తే మైనస్ కామన్ తీస్తే ఇది ప్లస్, ఇది ప్లస్, ఇది ప్లస్. తర్వాత ట్యాన్ థీటా ప్లస్ కాట్ థీటా ఈక్వల్ టు 4/√3 అయింది. సో దీని వాల్యూ డైరెక్ట్గా ఏం చెప్పచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ బై సైన్ ప్లస్ సైన్ బై కాస్ రాసుకుంటే sin² θ ప్లస్ cos² θ 1/sin θ cos θ ఈక్వల్ టు 4/√3. 2తో మల్టిప్లై డివైడ్ చేస్తే 2 sin θ cos θ అంటే sin 2θ. ఈ 2 దీంట్లో 2 టైమ్స్. సో ఇంప్లైస్ దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 2 sin θ cos θ అంటే sin 2θ ఈక్వల్ టు 2/√3 అంటే √3/2. సో 2θ వాల్యూస్ ఏమి వస్తాయి? sin 60 కాబట్టి 60 డిగ్రీ, ఇంకోటి 120 డిగ్రీ. సో θ వాల్యూస్ ఏమవుతాయి అప్పుడు? 30 డిగ్రీ, 60 డిగ్రీ. సో థీటా ఈక్వల్ టు, అర్థమైందా? sin 2θ వాల్యూ √3/2. సో థీటా 2θ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి? 60 డిగ్రీ 120 డిగ్రీ అంటే π/3 60, 2π/3 120.
సో థీటా ఈక్వల్ టు పై బై 6, అదేవిధంగా పై బై 3, పై బై 6 ప్లస్ పై బై 3, 30 ప్లస్ 60 అంటే 90. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఏమవుతుంది మనకి, సమ్ ఈక్వల్ టు పై బై 2. సో అదేగా ప్రూవ్ చేయమంది, సిగ్మా థీటా బిలాంగ్స్ టు ఎస్. ఈ సెట్లో ఉన్న యాంగిల్స్ అన్నిటి యొక్క సమ్మేషన్ అంతా పై బై 2, దీన్ని సాటిస్ఫై చేసేది. సో ఆ విధంగా మనకి ట్రిగ్నామెట్రిక్ సిరీస్లో ఇలా ఇస్తే కనుక ఇలా చేయొచ్చు. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, సైన్ సమ్మేషన్ సిరీస్, కొసైన్ సమ్మేషన్ సిరీస్ అని, అవి నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. ఇలా ఈ విధంగా చేయాలి, సాల్వ్ చేయాలి ట్రిగ్నామెట్రిక్ సిరీస్. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.